హైవర్స్ వెనకాల అటాచ్ చేశాను కదా, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మీలో ఎవరైనా బాధితులు ఉన్నా, వేరే ఎవరైనా బాధపడుతున్నా, ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైనా ప్రమోట్ చేస్తున్నా మీకు అనిపించినా, ఆ రకంగా లింక్స్ ఏదైనా ఉన్నా ఇమీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి. మన తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ క్లోజ్ చేసే యాప్ ఇది. ఆల్రెడీ ఇప్పటికే నెంబర్ అది ఇప్పటికే చాలా యాప్స్ బ్యాన్ చేస్తున్నారు అండ్ బ్లాక్ చేశారు, కేసులు ఫైల్ చేశారు, సెలబ్రిటీ నోటీసులు పోయినాయి, యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఫైల్ అయినాయి. ఇంకా ఏం చెప్తున్నారు, దయచేసి బెట్టింగ్ యాప్లు జోలికి పోవద్దు, ఐపీఎల్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, నడుస్తుంది కాబట్టి 80% బెట్టింగ్లు జోలికి పోవద్దు అని చెప్తున్నా. మరలా మొన్న మేడ్చల్ దగ్గర గౌడువెల్ అని ఉంటుంది, సంతోష సోమేశ పాప కుర్రాడు మనిషి చక్కగా ఉన్నాడు. లాస్ట్ కాల్ కూడా పాప వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు, నాకు ఇంక విరక్తి కలుగుతూ నా జీవితం నచ్చట్లేదురా అని. పాప వాళ్ళ ఫ్రెండ్ కాకపోతే చాలా ట్రై చేశాడు, కానీ ఆ పిల్లోడు రైలు ట్రాక్ మీద చనిపోయినాడు. యాక్సిడెంట్ కాదు, ఆత్మహత్య. ఏంటి అంటే వాళ్ళ అక్క పెళ్ళికని ఇంట్లో డబ్బులు ఉంచారంట 2 లక్షలు, అవి బెట్టింగ్ వాడేశాడు. చేత ఐ థింక్ జాబ్ లేనట్టుంది, డబ్బు కూడా పోయింది, అప్పులు కూడా అయినట్టున్నాడు. ఇక ఏం చేయాలంటే తోచకి ఈ రకంగా మన బాడీలో ప్రతి ఆర్గాన్ కూడా చాలా చాలా విలువ కట్టలేంది. అట్లాంటిది అంటే దాని అర్థం అమ్ముకమును కాదు, బాడీలో పార్ట్స్ అంత విలువైనటువంటి శరీరం అన్నది. దెన్ ఏదో ఒక పని చేసి బతకవచ్చు, సంపాదించవచ్చు, చనిపోవటం ఏంటి? ఇప్పుడు సజ్జనార్ కానీ, మనకి రేవంత్ రెడ్డి కానీ, తెలంగాణ మంత్రులు కానీ, అధికారులు అంతా చెప్తుంది అదే, బెట్టింగ్ యాప్ల జోలికి పోవద్దు. ఒకవేళ పోయినట్టయితే డబ్బులు పోయినా మీరు కంప్లైంట్ ఇవ్వండి, అంతే తప్ప ఇలా చనిపోవడాలు చేయొద్దు అంటున్నాను. ఉన్నది ఒకే ఒక జీవితం అండి, ఈ రకంగా అర్ధాంతరంగా చనిపోవటం ఏంటండి? మీలో ఎవరైనా కానీ ఆత్మహత్యాలోచన మీకు వస్తుంది అంటే దాని అర్థం మిమ్మల్ని మీరు చంపుకోవటం కాదండి, మీ ఫ్యామిలీని చంపటం మీరు రకంగా. అది మీకు అర్థమవుతుందా? మీకన్నా ఎక్కువ బాధపడేది మీ ఫ్యామిలీ అండి. సమాజం నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొనే మీ ఫ్యామిలీ అండి. ఇక నుంచి అన్నా బెట్టింగ్ యాప్ జోలికి ఎవరు పోవద్దు. ఆ రకమైన మీకు దృష్టి కనుక వస్తే మరలా డిస్ప్లే చేస్తున్నా, ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి, మెసేజ్ చేయండి. ఈ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కదా, ఓటీపీలు పంపటాలు లేదంటే లింక్ క్లిక్ చేయడం ఇది జరుగుతున్నాయి. అలా ఎవరైనా చేసినా, డిజిటల్ అరెస్ట్లు ఇలా ఎవరైనా చేసినా 1930కి ఫోన్ చేయండి, 1930. ఓకేనా? ప్లీజ్ బీ అలర్ట్, బీ పాజిటివ్, బీ వైస్.